నమస్కారం, నేను మీ జీవిత. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని లింగారెడ్డిపేట గ్రామంలో నేడు భారతీయ జనతా పార్టీ 46వ సంవత్సర దినోత్సవం నిర్వహించారు. బీజేపీ మండల సీనియర్ నాయకులు సురేందర్, కుమ్మరి యాదగిరి, బాలరాజు, మనోహర్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన్నెప్రసాద్, వేణుగౌడ్, దాసుగౌడ్, రమేష్, సత్యనారాయణతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా లింగారెడ్డిపేట గ్రామంలో మరియు భారతీయ జనతా పార్టీ అయినటువంటి చాపల విజయ్ గారు మరియు మామిళ్ళ రమేష్ గారు, గడ్డం శ్రీనివాస్ గారి నాయకత్వంలో, అందరి సీనియర్ పార్టీ అధ్యక్షుల నాయకత్వంలో పార్టీ జెండా ఎగురవేయడం జరిగింది. జై బీజేపీ, జై బీజేపీ. మెదక్ జిల్లా వ్యాప్తంగా శ్రీరామ నవమి కళ్యాణ ఉత్సవం ఘనంగా జరిగింది. పట్టు వస్త్రాలతో అలంకరించి అనంతరం ఒడిబియ్యంతో కళ్యాణం జరిపించి పూలమాలలతో పూజ చేశారు. చల్లగా చూడమని స్వామివారి పాదాలను నమస్కరించారు. కళ్యాణోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారని పూజారి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రమేష్, ప్రభాకర్, సంతోష్, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. रामचंद्र भगवान की जय। भगवान की जय। भगवान की ముచ్చర్ల గ్రామ పంచాయతీ ఉట్లపల్లి గ్రామంలో నిర్మించే నూతన హనుమాన్ దేవాలయ నిర్మాణానికి తన వంతు బాధ్యతగా మహేందర్ 10,000 రూపాయలు దేవాలయ కమిటీ వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి, ఎంపీటీసీ బక్క మల్లేష్, మాజీ సర్పంచ్ కాస నరసింహ తదితరులు పాల్గొన్నారు. సన్నబియ్యం పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ధైర్యంగా తీసుకుని ప్రతి పేదవాడు సన్నబియ్యంతో భోజనం చేయాలని ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క, ఉత్తమ కుమార్ రెడ్డి, డాక్టర్ చిక్కుడు వంశీ కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. మహబూబ్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మహబూబ్ అలీ, ఐఎన్టీసీ తాలూకా ఉపాధ్యక్షులు ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి పేదవాడు సన్నబియ్యంతో భోజనం చేస్తున్నారంటే నిజంగా హర్షించదగ్గ విషయం. ఆనాడు నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి పేదలను ఆదుకున్న ఘనత రామారావు గారికి దక్కింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పేదవాడి గుండెల్లో నిలిచింది రామారావు గారు. తదనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకం కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గుండెల్లో నిలిచిన నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఇవాళ సమానంగా అందరం ఒకటే భోజనం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు పెద్ద నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరు పేదవారు సన్నబియ్యం తినాలని చెప్పి ఆశీర్వాదంతో ఇవాళ ప్రతి కంట్రోల్ షాప్ లో సన్నబియ్యం దొరుకుతున్నాయి. నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఇవాళ సన్నబియ్యం తోటి ప్రతి ఒక్క పేదవాడు తింటున్నాడు. నిజంగా హర్షించదగ్గ విషయము. ఖచ్చితంగా డాక్టర్ వంశీకృష్ణ గారు అచ్చంపేటలో ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు సన్నబియ్యం తీసుకొని వెళ్తున్నారు. నిజంగా మనం 4 పూటలు 3 పూటలు అన్నం తినాలంటే బియ్యము దొడ్డు బియ్యంతో తినలేకపోయాము. ఇవాళ సన్న బియ్యం నిజంగా కూడా అందరితో సమానంగా తింటున్నాం అంటే చాలా హర్షించదగ్గ విషయము. 12వ షాప్ లో సేటు గారు ఇచ్చినటువంటి సన్న బియ్యం తీసుకువెళ్ళడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.